హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ చామగడ్డ పులుసు అండి. ఈ చామగడ్డ పులుసు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు తింటే ఇంకా మంచిదండి. ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తినొద్దండి. ఎలర్జీ అనేది ఎక్కువ అవుతుంది. ఈరోజు సండే కదండి, ఎవరికైనా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. కానీ మేము చామగడ్డ చేసుకున్నామండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఉల్లిగడ్డలు అయితే వేగాయండి. ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపులోనే టమాటా ముక్కలు వేసుకుందామండి. మంచిగా ఉడికి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. చిటికెడంతా ఉప్పు వేసుకొని టమాటా ముక్కలు కలుపుకుందాం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. అలాగే కొంచెం అంత చింతపండును నానబెట్టుకున్నాం. ఒకసారి కలుపుకుందామండి. టమాటా అయితే ఉడికిపోయింది మెత్తగా. ఆల్రెడీ చామగడ్డ ఉడికిస్తాం కాబట్టి ముందు టమాటా ఉడికించిన తర్వాత చామగడ్డ వేస్తే బాగుంటుందండి. గ్రేవీ అనేది చాలా వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన చామగడ్డ ముక్కలు వేసుకుందామండి. ఉడకబెట్టుకోవాలండి వీటిని. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అయితే అయిందండి. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే ఉడికిన ముక్కలు కదా అండి, అడుగంటిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకుందామండి. ఇందులో ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ అయితే ఒకసారి మూత తీసి చూద్దామండి. మంచిగా ఉడికిపోయినాయండి టమాటా చామగడ్డ ముక్క అనేది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఇలా కలుపుకొని వాటర్లో, మరీ ఎక్కువగా పులుపు పోయొద్దండి, సరిపడా పులుపు మాత్రమే పోయాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందామండి. ఇలా పోసుకున్న తర్వాత కలుపుకొని పులుపు ఎంత ఉందో చూసుకొని, మరీ ఎక్కువ పులుపు అయితే కూర టేస్ట్ ఉండదండి. తగినన్ని వాటర్ కూడా పోసేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకోండి. కూర అయితే మరుగుతుందండి. మంచిగా చిక్కబడే వరకు ఉడికించుకుందామండి ఈ కర్రీ అనేది. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వచ్చిందండి కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కండి. మీకు మరెన్నో సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.